హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు కూడా ఎన్ని స్కానింగ్స్ ఉంటాయి, ఎన్నిసార్లు మనము స్కాన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది, ఏ వీక్స్లో అలాగే ఏ మంత్స్లో మనకి స్కానింగ్ ఉంటుంది అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ వచ్చేసి 8 నుంచి 11 వీక్స్ లోపు చేస్తారు. సో ఇది వచ్చేసి 2 నుంచి 3 నెలల్లో, అంటే మంత్స్లో కనెక్ట్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల్లోపు ఈ స్కానింగ్ అనేది ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. మనకి మంత్సే మనకి గుర్తుంటుంది, బట్ మనకి స్కానింగ్లో వచ్చేసి వీక్స్తో బేబీని చెప్తూ ఉంటారు. సో టూ టు 3 మంత్స్లో అయితే ఫస్ట్ స్కాన్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది. అది 11 వీక్స్ నుంచి 14 వీక్స్ మధ్యలో చేస్తారు, అంటే 3 to 4 మంత్స్ ఈలోపు అయితే ఈ ఎన్టీ స్కాన్ అనేది అప్పుడు చేస్తారండి. ఆ తర్వాత ఎర్లీ అనామలీ స్కానింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది 14 వీక్స్ నుంచి 18 వీక్స్ లోపు చేస్తారు, అంటే 4 to 5th మంత్ అప్పుడైతే చేస్తూ ఉంటారు అవసరాన్ని బట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫీటల్ అనామలీ స్కానింగ్ అనేది ఉంటుంది. అది 19 వీక్స్ నుంచి 23 వీక్స్ అలా అయితే చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి వచ్చేసి 18 to 22 వీక్స్లో టిఫా స్కాన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అవసరం లేదంటారు, కొంతమందికి మాత్రం కంపల్సరీ టిఫా అని చెప్తూ ఉంటారు. అది వచ్చేసి 18 to 22లో జరుగుతూ ఉంటుంది. ఫీటల్ ఎనామలీ స్కానింగ్ వచ్చేసి 19 to 23 వీక్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే గ్రోత్ స్కాన్ లాస్ట్ ఇంకా చేసేది గ్రోత్ స్కాన్ అనేది, అది 24 వీక్స్ నుంచి 42 వీక్స్ లోపు ఎప్పుడైనా కూడా డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే దగ్గరగా 7 మంత్స్ నుంచి కనబోయే లోపు 10th మంత్ కూడా వచ్చేస్తుంది కొందరికి. అలాగా అయితే గ్రోత్ స్కాన్ అవసరాన్ని బట్టి రాస్తారు. ఇందులో డబల్ మార్కర్ టెస్ట్ అనేది ఉంటుందండి. అది అవసరాన్ని బట్టి రాస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమాటిక్గా అనిపించినా, మేనరికాలు ఉన్నా, లేకపోతే ప్రీవియస్గా అబార్షన్స్ అయినా కానీ, మిస్కారేజెస్ అలాగా ఎక్కువ జరుగుతూ ఉన్నా కానీ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా తక్కువ, ఎక్కువైతే లేదు. నా 3 స్కాన్స్లో కూడా 3 ప్రెగ్నెన్సీస్లో కూడా డబుల్ మార్కర్ టెస్ట్ అనేది నాకు ఎప్పుడు చేయలేదు. టిఫా స్కాన్ అనేది చేశారు, అండ్ గ్రోత్ స్కాన్ అనేది చేశారు. యాంటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్ 4th మంత్లోది. సో బేబీలో ఎలాంటి లోపం ఉన్నా కానీ కొంచెం అర్లీగానే తెలిసిపోతుంది మనకి యాంటీ స్కాన్ ద్వారా. అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా చాలా ముఖ్యం. కొంతమంది అనుకుంటారు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కొత్తలో వద్దని, కానీ చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.